తిరుమల నాగండి. యాక్చువల్గా ఈ మూవీకి డైలాగ్స్ రాశాను. యా, యాక్చువల్గా ఏంటంటే ఆర్పి నాకు కాలేజ్ నుంచి ఫ్రెండ్. సో ఆర్పితో పనిచేయడం అంటే అది నిజంగా పనిలా ఉండదు, ఏదో సరదాగా కౌరులు చిచ్చేట్లాగా కౌరులు చెప్పుకున్నట్టు ఉంటుంది. అంటే ఈ కాఫీ విత్ కిల్లర్ గురించి పర్టికులర్గా చెప్పాలంటే ఒక నిజంగా కాఫీ షాప్లోనే ఒక కథ పుట్టిందండి ఇది. కానీ ఇందులో చిన్న సస్పెన్స్ ఉంది. ఏంటంటే సస్పెన్స్ కాదు, ఒక చిన్న పాయింట్ ఉంది. అది ఏంటంటే యాక్చువల్గా నేను కాఫీ తాగనండి, ఆయన కూడా కాఫీ తాగడం. మేమిద్దరం కలిసి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ షాప్ మీద ఒక కథ చేసాం. అయితే ఆ రోజు నిజంగా కాఫీ తాగడానికి వెళ్ళింది సురేష్ వాళ్ళనండి. ఆడు కాఫీ తాగుతాడంటే మేమిద్దరం కలిసి వెళ్ళాం. ఆడు ఒక పక్కన కాఫీ తాగుతుంటే మేము ఖాళీగా ఉండకుండా ఒక కథ చేసాం. సో ఆ కథ ఫస్ట్ ఊరికే సరదాగా చిన్న పాయింట్లా నడుస్తూ 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 ఒక టాపిక్లోకి వెళ్ళేసరికి మేమిద్దరం దాని గురించి మాట్లాడుతున్న వాళ్ళం ఎడ్జ్ ఆఫ్ ద సీట్కి వచ్చి కథ గురించి మాట్లాడుతున్నామండి. అంటే ఒక చిన్న టెన్షన్ క్రియేట్ అయింది. సో ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించి ఇంకా రాయడం మొదలుపెట్టి, అంటే సినిమాలు రాసిన తర్వాత మన సినిమా చూసుకుంటుంటే ఎంజాయ్ చేస్తాం, కానీ ఇదేంటో రాస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తాం ఇది. సో ఈ సినిమా ఆహాలో వస్తుంది అని అనేసరికి చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఈ సినిమాకి చాలామంది పనిచేశారండి, చాలా చాలా చాలామంది పనిచేశారు. అందరూ కూడా హార్ట్ఫుల్గా పనిచేశారు ఈ మూవీకి. అండ్ ఎందుకంటే ఆర్పి తోటి రిలేషన్ అలాంటిది. నిజంగా ఆర్పి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక 2 రోజులు ఉంటే మనం ఎందుకో ఆయన కనెక్ట్ అయిపోతాం. శాకాహారులు అయిపోతాం. ఎగ్జాక్ట్, ఇది కరెక్ట్. శాకాహారులు అయిపోతాం, కానీ చేసే పని మాత్రం మంచి నాన్ వెజిటేరియన్ పని ఉంటుందండి. అంత రాబట్టుకుంటాడు ఆర్పి. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ అండి. ఇప్పుడు ఆహాలో అందరూ కూడా ఈ సినిమా చూసి ఒక కాఫీ పట్టుకొని తాగుతూ సినిమా చూడండి. సో కాఫీ సంగతి మర్చిపోతారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ వచ్చి టెన్షన్గా ఉంటుంది. ఆ టెన్షన్, ఆ బిల్డప్ అంతా కూడా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మా వంశీ, ఆయన గురించి యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. చాలా చాలా బాగా చేశాడు. అండ్ మా సురేష్ అండ్ శ్రీసుధా, ఇంకా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఫ్యాంటాస్టిక్ అంటారు. ఫ్యాంటాస్టిక్ అంటే ఫ్యాంటాస్టిక్. నిజంగా కాఫీ షాప్లో మనం కూడా వెళ్ళి కూర్చుని పక్క సీట్లో కూర్చుని సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇదైతే డౌట్ లేదు మీకు. అండ్ హోప్ ఇది అందరికీ నచ్చి ఇది నెక్స్ట్ లెవెల్ సినిమాకి వెళ్తుందని అనుకుంటూ, అండ్ ఇందులో నేను ఎందుకు చెప్పడం ఆగాను అంటే ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్న చేయడం జరిగిందండి. సో ఆ క్యారెక్టర్ని ఇప్పుడు నేను చెప్పేయడం కూడా నాకు పెద్ద ఇష్టం లేదు, ఎందుకంటే యూ విల్ లవ్ ఇట్ అండి, లవ్ ఇట్. అంటే ఆయన పర్ఫార్మెన్సు, ఆయన టైమింగు ఇందులో పీక్స్, అంతవరకు అయితే నేను చెప్పగలను. చూసిన తర్వాత అరే నువ్వు కదా మేము మాట్లాడుతూ ఉండవు అని మీరే మాట్లాడతారు ఈ సినిమా గురించి, ఆయన గురించి. సో ఈజ్ ఫ్యాంటాస్టిక్ అండి. అండ్ 7 సతీష్ గారు ఈ సినిమా మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా టైంకి ఇచ్చి ఇంత మంచి ప్రోడక్ట్ రావడానికి ఆయన కారణమయ్యారు. అండ్ ఇదంతా ఇంత బ్యూటిఫుల్గా జరగడం మేము అడగగానే గీత గారు వచ్చి యాంకరింగ్ చేయటం, ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ అండి. చిన్న సెంటిమెంట్గా కూడా ఉంది. మన భీమవరంలో మేము సంబరం చేసినప్పుడు గీత గారే హోస్ట్ చేశారు. అంతే, నేను హోస్ట్ చేశాను కానీ నాకు ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమా కూడా ఆ వైబ్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నారు చూసారు అందరు ఆర్టిస్టులు, వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఫ్రెండ్స్, బ్రదర్స్. ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి అన్న, సురేష్ అన్న, అందరూ, శ్రీ గారు, సుధా గారు, ఎవ్రీవన్. సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాను. నేనే కాదు చాలామంది 9th క్లాస్ అంటే 9th క్లాస్లో నువ్వు నేను సినిమాకి వెళ్ళి ఒక ఫీల్డ్లో ఒక లవర్ బాయ్ లాగా అలా బయటకు వచ్చి మీ పాటలు, మీ ఇంపాక్ట్, ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. 7 సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాట్స్ టు ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. రేపు కాఫీ విత్ ఏ కిల్లర్ ఆహాలో దయచేసి అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.
For more videos like this, subscribe Big TV channel.